హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఇక నుంచి ఫైనల్లీ పెళ్లి రోజు అయితే వచ్చేసిందండి. పెళ్లి రోజు కాలగల సంబరానికి అయితే వాళ్ళు రెడీ అయిపోయారు. రెడీ అయిపోగలే మేమైతే ఇలా కాలగల సంబరం దగ్గరికి పేరెంటాళ్ళు కలిపి తీసుకెళ్ళాలన్నమాట. ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళకి ఇచ్చి ఇక నుంచి వదలకుండా పట్టుకొని ఉండమని చెప్తారండి పేరెంటాళ్ళు. అలా పట్టుకొని అయితే తీసుకొని దేవుడి మాల దగ్గరికి వెళ్ళి దేవుడి మాలని బొట్టు పెట్టి నమస్కారం చేసుకోమని కాలగల సంబరం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తామన్నమాట. కాలగల సంబరం దగ్గర కొంచెంతోని తవ్వతోని బియ్యాలు పెడతారండి ముందుని. పెట్టి నలుగుబిండి పసుపు అన్నీ అమర్చుకున్నాము. అన్నీ ఆ ముందునైతే పెట్టి కాలగల సంబరం అక్షంతాలు వచ్చిన వాళ్ళల్లా అక్షంతాలు వాళ్ళకైతే డబ్బులు దిష్టి తీసి అక్కడ కప్పులు పెడతారు. వాళ్ళకైతే వేసేస్తారు. డబ్బులు దిష్టి తీసి వాళ్ళకి వేసేయాలన్నమాట. ఇన్నాళ్ళు రోజుల్లో అయితే చిల్లర కాసులు వేసేవారు. ఇప్పుడు అందరూ కూడా 10 రూపాయల కాగితాలే వేస్తున్నారు దిష్టి తీసి. నేనే వీడియో తీశానండి. కెమెరామెన్ రావడం లేటు, అందుకే అలా నించున్నారు. కాలగల్ల సంబరంలోని రంగులు వేసుకొని మా ఆడావిడ ఎంతెంత కాదండి, ఎక్కడ దాగుందామన్నా తీసుకొచ్చి రంగులు అయితే ముంచేశారు. తర్వాత కాలగల సంబరం అయిపోయాక రైన్ డ్యాన్స్ పెట్టారు. అందులో రైన్ డ్యాన్స్లో కలర్స్ అన్నీ పోతాయని ఆ రైన్ డ్యాన్స్ అయిపోయిన తర్వాత అయితే మేమైతే ఏం చేసామో చెప్తానండి. పెళ్ళికి మేము ఏమేం కావాలో అవన్నీ అమర్చుకున్నామండి. పెళ్ళికి ఏమేమి కావాలో ఒక లిస్ట్ అయితే ఇచ్చారు పంతులు గారు. వాటిని చూసి ఆ సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాము. ఆ తర్వాత శతమానం తేడానికి అయితే వెళ్ళామండి. శతమానం తేడానికి 5 కేజీలు 6 కేజీల బియ్యం అండి. బియ్యం పట్టుకొని స్వయంపాకం చింతపండు ఉప్పు అన్నీ పప్పు అన్నీ స్వయంపాకం అరటికాయలు స్వయంపాకం పంతులు గారికి ఎలా ఇస్తామో అలాగే అన్నీ అమర్చుకొని పట్టుకొని వెళ్ళామన్నమాట. స్వయంపాకం పట్టుకొని ఇప్పుడైతే మనం పెళ్లిపీటల మీదకి ఏమేమి కావాలి అని పంతులు గారు ఏం రాశారో చెప్తాను చూడండి. పసుపు 1/4 కేజీ రాశారండి. కుంకుమ 1/4 కేజీ, కర్పూరం 1/4 కేజీ రాశారు, ఊదొత్తులు రాశారు, అరటిపండ్లు రాశారు, గెల తమలపాకులు కట్ట రాశారు, బెల్లం 50 గ్రాములు రాశారండి, చిల్లర ఒక 50 రూపాయలు రాశారు, కొబ్బరికాయలు 2 పెద్దవి రాశారండి ఎందుకంటే తలంబ్రాలు పోసుకోవటానికి, బొండాలో 10 రాశారండి, బియ్యం 5 కేజీలు రాశారండి, పసుపు కొమ్ములు 100 గ్రాములు రాశారు, జీలకర్ర బెల్లం నూరేసి మనం జీలకర్ర బెల్లం నెత్తిమే పెట్టుకోవటానికి జీలకర్ర బెల్లం కూడా నూరేసి పెట్టమన్నారు. మెట్లు మంగళసూత్రాలు కర్పూరం దండలు, పసుపు చీర, తలంబ్రాల బియ్యం, పూలదండలు, దారపరీలు, పువ్వులు, మామిడి కొమ్మలు, ఆవు పాలు, బెల్లం 1/4 కేజీ ఇలా అయితే సామాన్లు రాశారండి. బెల్లం ఏంటంటే వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి, ఆవు పాలు ఏంటంటే శతమానాలని ఆవు పాలు అయితే కడుగుతారండి, అందువల్ల ఆవు పాలు అన్నమాట. పువ్వులు గౌరీ పూజ అది పెళ్లిపీటలు వేసి ఇలాగా పెళ్లిపీటలు మీద పంచి వేసి ఇలా కూర్చోబెడతాము. కొత్త పంచి అయితే తీసుకుంటాము. ఇలా అన్నీ అమర్చేసిన తర్వాత పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని తీసుకొచ్చి వాళ్ళని అయితే 3 సార్లు అయితే తిప్పుతున్నారండి. 3 టైమ్స్ అయితే ఉరి చుట్టూ తిప్పేసిన తర్వాత అయితే కూర్చోబెడుతున్నారు. మధ్యన పేరెంటాలు అయితే కూర్చుంటుంది. ఆ తర్వాత అయితే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి కుమారుడు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె వాళ్ళ తల్లిదండ్రులు అయితే ముందు అక్షింతలు వేస్తారండి. పేరెంటాళ్ళు ఇద్దరు వేసేసాక వాళ్ళిద్దరే వేస్తారు. కొన్ని దిక్కలైతే ముందు తల్లిదండ్రులే తర్వాతే పేరెంటాళ్ళు వేస్తారు. కొన్ని దిక్కలేమో తల్లిదండ్రులు ముందు వేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి అయితే ముందైతే అక్షంతాలు వేసేస్తున్నారు. అలా వాళ్ళు వేసేసిన తర్వాతే మిగిలిన వాళ్ళందరూ మేమందరమే ఇలా నారాయణపేట చీరలు కట్టుకుందాం అనుకున్నాము. నారాయణపేట సారీస్ అయితే కట్టేసుకున్నాము. మీకు ఇందాక లిస్ట్ చెప్పాను కదా ఈ పెళ్ళికి ఏమేమి పడతాయి అని, ఆ లిస్టేనండి ఇది. ఆ లిస్ట్ని అయితే నేను చెప్పాను కదా మీకు. తర్వాత ఇలా ఫైనల్లీ
కాలగల సంబరం అయిపోయాక స్నానం అది చేపించేశాక స్నానాలు అవి చేపించిన వీడియో అయితే పెట్టలేదు. ఇక్కడ సరాబు గారి దగ్గరికి అయితే ఇలాగ శతమానానికి వచ్చేసాము. శతమానాన్ని తీసుకుంటున్నాం అనమాట. బియ్యము, పప్పు, ఉప్పు అన్నీ చెప్పాను కదండి, అవన్నీ పట్టుకొని అయితే వచ్చేసాము. అతను శతమానం మట్టిలో తయారు చేశారు, మాకు చూపిస్తున్నారు. మధ్యని గొట్టంతో సైతంగా తయారు చేసి ఇచ్చారు. అవైతే మేము పట్టుకొని ఎదురు చూసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. మేము పట్టుకెళ్ళిన బియ్యంలోనే కొద్దిగా అయితే ఉంచేసి అందులోనే ఇవి పెట్టేసి మేము తువాలు పట్టుకొని కప్పుకొని వెళ్ళాము. మేము ఒక స్వయంపాకము ఇలా దండం పెట్టుకొని అయితే అతను ఇచ్చేశారనమాట మాకు. అందులోనే తలో 1500, పెళ్లి కుమారుడు వాళ్ళు 1500, పెళ్లి కుమార్తె వాళ్ళ తల్లిదండ్రులు 1500, ఇద్దరు తల్లిదండ్రులు కూడా 20 తల్లిదండ్రులు 3000 కలిపి ఇచ్చేశారు. ఇస్తే శతమానాలు చేయటానికి అనమాట. ఇది రాట రోజు ఇచ్చాము. రాట రోజు చెప్పాను అనుకుంటున్నాను. రాట రోజు అయితే ఇచ్చాము. పెళ్లి రోజు అయితే ఇలా తీసుకొచ్చామండి. ఇక్కడ అందరమే శతమానానికి వెళ్ళిన వాళ్ళం అందరమే వెళ్ళాం అన్నమాట. వీళ్ళందరూ అమ్మ వాళ్ళ పాలోలు అందరూ కలిపి చుట్టాలు ఎవరికి వీలైతే వాళ్ళు ఇలా బ్యాండ్ పెట్టుకొని వెళ్ళాము శతమానం తేవటానికి. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాం మంచి ఎదురు చూసుకొని. ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే ఇలా దేవుడి మాలలో పెట్టుకోవాలన్నమాట. దేవుడి మాల పెట్టుకొని దండం పెట్టుకొని ఇలా చూపించారు. ఇంటికి తీసుకొచ్చాక అంతలోకి ఎక్కడ చూసారో తెలియదు, ఎలా తెలిసిందో తెలియదండి. ఎక్కడ పెళ్ళి అయినా, ఎక్కడ గృహప్రవేశం అయినా, ఎక్కడ ఏ ఆఫీస్ ఓపెనింగ్ అయినా ట్రాన్స్జెండర్స్ అయితే వచ్చేస్తున్నారండి. చాలా ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కసారి. వాళ్ళైతే ఇలా దీవించేసి డబ్బులు అట్టుకొని వెళ్ళిపోయారు. ఫైనల్లీ సాయంకాలం పెళ్ళికైతే లగ్నం దగ్గరికి అయితే రెడీ అయిపోయామండి అందరమని. ఊరేగింపు ఇది పెంటకొట్ట కన్వెన్షన్లో పెట్టారు. అక్కడికైతే ఊరేగింపుగా ఇలా బ్యాండు, డీజేలు అన్నీ పెట్టుకొని వెళ్ళామండి. అక్కడికైతే రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇలాగ ఊరేగింపుతో అయితే బయలుదేరిపోయామన్నమాట. అందరూ పట్టు చీరలు కట్టేసుకొని రెడీ అయిపోయి బయలుదేరిపోతున్నాము కళ్యాణ మండపం దగ్గరికి. డాన్సులు తెగ చేశారండి. ఇలా ఫైనల్లీ కళ్యాణ మండపంకి అయితే రీచ్ అయిపోయాము. కళ్యాణ మండపం మీదకి ఎక్కి అయితే వీడియో తీశానమాట నేను. చూసారా ఇవన్నీ ప్రోగ్రాలు పెట్టారు. నాకు దారిలో తీయడం కుదరక మండపం మీదకి ఎక్కితే అందరూ కనిపిస్తారు కదా అని కింద నుంచి వాళ్ళు కింద ఉన్నప్పుడు నేనైతే పైకి ఎక్కి వీడియో అయితే తీశానమాట. ఇంత జనం ఊరేగింపుతో అయితే బాగానే వచ్చారండి. చాలా జనం వచ్చారు. 4-5 కార్లు పెట్టారు. కానీ కార్లలో ఎవరో ఎక్కలేదు పెద్దగా. ఎవరో నడవలేని ముసలి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ నడిచి రావడానికే ప్రయత్నించారండి. ఎందుకంటే డాన్సులు చూడడానికనేసి నడిచి వచ్చారు. ఇక్కడైతే పువ్వులతో సెట్టింగ్ అయితే పెట్టారండి. మీద నుంచి పువ్వులు పడ్డం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీదన బాగుందండి సెట్టింగ్ అయితే. కొన్ని వాడికి సర్ప్రైజ్ అని ప్లాన్ చేస్తే వాడికి అన్నీ ముందే తెలిసిపోయేవండి. ఎలా తెలిసిపోయేవో నాకు తెలీదు. ఎందుకంటే పువ్వుల సెట్టింగ్ ఇలా లోపలికి వెళ్ళాక ఇలా పొగల సెట్టింగ్లు పెట్టారు. మళ్ళీ చాలా సెట్టింగ్లే చేశారండి. ఇంకా చాలా తీయడం కుదరలేదు నాకు. కొన్నే తీశాను. కెమెరామెన్లకు అడ్డొచ్చేస్తున్నామని
అస్సలు ఒప్పుకునేవారు కాదు. పెళ్ళి అయితే మాత్రం ఇలా అంగరంగ వైభవంగా బాగా జరిగిందండి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఈ నూతన దంపతులకి. మేమైతే ఊహించిన కన్నా ఎక్కువగానే జరిగిందండి. మేము ఇలా జరగాలి అని అనుకుంటాం కదండి ఎవరైనా, అంతకన్నా బాగా జరిగింది అని అనిపించిందండి నాకైతే. ఏదైనా ఒక ఫంక్షన్ అంటే కొంత అటు ఇటుగా ఉంటాయండి ఒక్కొక్కసారి. అంటే అటు ఇటుగా అంటే మనము ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఒక ప్లానింగ్ అయితే చేసుకుంటాం కదండి. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళిందా లేదా, ప్లాన్కి రీచ్ అవ్వకపోతే మనం ఒక్కొక్కసారి బాధపడడం అది జరుగుతుంది. అయితే బాగానే జరిగిందండి, ఒక ప్లాన్ ప్రకారం బాగానే జరిగింది అంతా కూడా. ఇక్కడ ఈ సెట్టింగ్లు అయితే పెట్టారు. ఏదైనా ఒక కార్యక్రమం జరపమంటే అందరికీ నచ్చాలనే రూల్ ఏం లేదు కదండి. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చకపోవచ్చు. అందరినీ మెప్పించాలి అంటే అది ఎవరి వల్ల కాదండి నాకు తెలిసి. ఒకవేళ నచ్చినా సరే నచ్చలేదు అని బయటికి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాగ మండపం మీదకి వచ్చి మండపాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాము. లగ్నం దగ్గరికి కూడా పెళ్లిపేటలు అవి రెడీ చేసాము. రెడీ చేసి అక్కడికేమో పార్వతీ శంకరుడు విఘ్నేశ్వరుడు ఉన్న ఫోటో అయితే తీసుకొచ్చి అక్కడ పూజ అయితే చేసుకున్నాము. వాళ్ళ కుటుంబంలాగా మన కుటుంబం కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఫోటో అయితే పెట్టి పూజ అయితే చేస్తారనమాట. ఆ తర్వాత అయితే పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇలా వచ్చేసారు కదా, కొబ్బరి బొండాలు పట్టుకొని. వాళ్ళ పేర్లున్న కొబ్బరి బొండాలతో అయితే ఇలా వచ్చేసారు. మిగిలిన వీడియో తర్వాత వీడియోలో చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.